హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మన కథను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఫ్రెండ్స్, ముందు భాగంలో చెప్పినట్టుగా మా అన్నయ్య ఫ్రెండ్తో కాకుండా మా అన్నయ్యతో కూడా చేసిన ఆ పనికి పార్ట్ 2 చెప్పబోతున్నాను. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ మీకు ఎలాంటి కథ కావాలో కామెంట్ రూపంలో తెలియచేస్తారని కోరుచున్నాను. ఇంక కథలోకి వెళ్ళిపోదాం. అన్నయ్య నా దగ్గరికి వచ్చి, ఏమైందిరా, ఫీవర్ వచ్చిందా అని అడిగాడు. నన్ను లోపలికి తీసుకువెళ్ళి పడుకోబెట్టి నన్ను చెక్ చేస్తున్నాడు. నిజంగానే నాకు ఫీవర్ వచ్చేసింది. నాకు మమ్మీ డాడీ కూడా ఊళ్ళో లేరు అన్నాడు అన్నయ్య కంగారుగా. ఎక్కడికి వెళ్ళారు అని అన్నాను. పెళ్ళుంటే వెళ్ళారు, 4 రోజుల వరకు రారు అని నాకు ఇంజెక్షన్ ఇచ్చి టాబ్లెట్ వేసి పడుకోబెట్టాడు. నేను అలాగే నిద్రపోయాను. అన్నయ్య హాస్పిటల్కి లీవ్ పెట్టి దగ్గరుండి చూసుకున్నాడు. నాకు వాష్రూమ్కి వెళ్ళే ఓపిక కూడా లేదు. తనే తీసుకొచ్చాడు. క్లాత్తో ఒళ్ళు తుడుస్తూ మెడ దగ్గర ఎర్రగా ఉండడం చూసి చిన్నగా తడిమి, ఏమైంది అని అడిగాడు. ఏదో గీసుకుంది అని అన్నాను భయంగా. వాడు కాసేపు అలాగే చూసి నా షర్ట్ ఇప్పి నా అందాల దగ్గర కూడా అలాగే ఉండటం చూసి నా వైపు అనుమానంగా చూశాడు. నేను భయంగా తలదించుకున్నాను. వాడికి అర్థమయ్యి ఎవడవాడు అని అన్నాడు. నేను భయపడుతూనే రిషి అన్నాను. రిషి నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, లవ్ చేసుకుంటున్నారా మీరు అని అన్నాడు. తల అడ్డంగా ఊపాను. ఫ్రెండ్తో ఆ పని చేశావా అని కోపంగా చూసి, బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నారా అన్నాడు. లేరు, కానీ ఒకడు ప్రపోజ్ చేశాడు. నేను ఇంకేం చెప్పలేదు అన్నాను. ఏ రిషి కోసమా అని అన్నాడు వాడు. కాదు, నీకు ఇష్టమైతే ఓకే చెప్పు అన్నాడు. అదేంటి అన్నాడు. లవ్ విషయంలో వాడికి సంబంధం లేదంట అన్నాను. మరి నీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే వాడిని దూరంగా పెడతావు కదా అని అన్నాడు. నేను ఏమీ మాట్లాడలేదు. చెప్పు అన్నాడు గట్టిగా. బాయ్ ఫ్రెండ్ ఉన్నా సరే మా గురించి ఎవ్వరికీ తెలియకుండా మేనేజ్ చేస్తాను అని అన్నాడు. అంటే అప్పుడు కూడా మెయింటైన్ చేస్తారా? ఎన్నిసార్లు చేశారు అని అడిగాడు. ఫస్ట్ ఇయర్ నుంచి అని చెప్పాను నేను. అన్నీకి కోపం పెరిగి, పిచ్చా నీకు, ఇలా చేస్తే నీకు ఏమవుతుంది? నీకు పెళ్ళి అయితే నీ భర్త ఊరుకుంటాడనుకున్నావా అని గట్టిగా అన్నాడు. ఇలా కాదు, నేను నీ గురించి మమ్మీ డాడీతో మాట్లాడతా, నువ్వు ఆ రిషినే పెళ్లి చేసుకో అని అన్నాడు. మాకు పెళ్ళిపై ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ తర్వాత వచ్చినా మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే, పెళ్ళి చేసుకోం అని అన్నాను. పెళ్ళి చేసుకోరు, కానీ మీరు ఆ పని చేసుకుంటారు అని అన్నాడు కోపంగా. వాడు బూతులు మాట్లాడడం అదే ఫస్ట్ టైం. ఇప్పుడు కూడా కోపం వల్ల బూతులు వచ్చాయి. వాడు అయితే మీరు సేఫ్టీ వాడరా అని అన్నాడు. అన్నయ్య వాడికి నచ్చదు, కానీ లోపల వద్దంటుంటే తీసేస్తాడు. బట్ ఇవాళే కంట్రోల్ చేయలేక అలా మొత్తం లీక్ చేశాడు అని అన్నాను. ఎన్నిసార్లు అని అడిగాడు అన్నయ్య. 4 సార్లు అని అన్నాను. ఏంటి, ఒక్క రోజులో 4 సార్లు చేశాడా నిన్ను అన్నాడు. అవును అన్నాను. అందుకే నీకు ఫీవర్ వచ్చింది. ఇలా అయితే వాడుకుండే రోగాలన్నీ నీకు కూడా వస్తాయి. సరిగ్గా క్లీన్ చేసావా అని అడిగాడు. అని అన్నాను. ఉండి చూస్తా అని చేతులకి గ్లౌజ్ వేసుకొని నన్ను పక్కనే ఉన్న
బెడ్పై పడుకోబెట్టి డ్రెస్ రిమూవ్ చేసి కాళ్ళు తీసి తను చేతితో తను అలా చెక్ చేస్తూ ఉన్నాడు. నాకు బాధగా అనిపించి చెప్పాను, అరవకు, ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇలాగే చేస్తే ఏమవుతుందో తెలుసా అని అడిగాడు. భయం వేసింది నాకు. సేఫ్టీ లేకుండా బయట వారితో ఆ పని చేస్తే ఇలాగే ఉంటుంది అని 2 చేతులతో తను అలా నెమ్మదిగా అంటూ ఉన్నాడు. నేను సైలెంట్గా ఉండి పక్కింటి వాళ్ళు వింటే తప్పుగా అనుకుంటారని బ్లౌజ్ తీసేసి లేచి నేను వచ్చేవరకే అలాగే ఉండు అని బయటికి వెళ్ళి మందులు తీసుకొని వచ్చి మళ్ళీ వేరే గ్లౌజ్ వేసుకొని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసి ఆయింట్మెంట్ పెట్టాడు. చల్లగా అనిపించింది నాకు. ఇది తగ్గే వరకు రోజు ఇలానే క్లీన్ చేసుకొని ఆయింట్మెంట్ పెట్టుకోవాలి. అలాగే వాడితో ఆ పని చేయడం ఆపేయి. ముందు వాడిని హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకోమని చెప్పు. ఏదైనా లేనిపోని రోగం ఉన్నదేమో అని అన్నాడు. నాకు చాలా భయం వేసింది. అన్నయ్య నాకు ఒక ఫిల్ వేసి పడుకోబెట్టి సిరాజ్తో కొంచెం నా బ్లడ్ తీసుకొని వాళ్ళ హాస్పిటల్కి కాల్ చేసి పిలిచి ఆ బ్లడ్ పంపించాడు. అన్ని టెస్టులు చేయించమని చెప్పాడు. తర్వాత 4 రోజుల తర్వాత నన్ను దగ్గరుండి చూసుకున్నాడు. ఫీవర్తో పాటు ఇన్ఫెక్షన్ కూడా తగ్గింది. టెస్టుల్లో కూడా ఏ ప్రాబ్లం లేదని తెలిసాక హ్యాపీగా ఫీల్ అయ్యాడు అన్నయ్య. నాకు తను ఇచ్చిన ఫిల్ ప్రెగ్నెన్సీ అవ్వకుండా అని చెప్పాడు. వాడు నన్ను ఇంత బాగా చూసుకోవడం నాకు బాగా నచ్చింది. మమ్మీ డాడీ వచ్చాక నాకు ఫీవర్ అని తెలిసి బాధపడ్డారు. నన్ను బాగా చూసుకున్నందుకు అన్నయ్యను మెచ్చుకున్నారు. మిగతావి ఏవి అన్నయ్య వాళ్ళకి చెప్పలేదు. నేను కూడా రిషిని అవాయిడ్ చేశాను. మొదట్లో ఊరికే కాల్ చేసేవాడు. తర్వాత ఇంకో అమ్మాయిని వాడు తగులుకున్నాడు. అన్నికి డే షిఫ్ట్ పడింది. తనే నన్ను డ్రాప్ చేసి పిక్ చేసుకునేవాడు. అప్పుడప్పుడు డిన్నర్ కూడా తీసుకెళ్ళేవాడు. మేమిద్దరం చాలా క్లోజ్ అయిపోయాం. ఒక్కసారి కలిసి సినిమా చూస్తూ అలాగే నిద్రలో జారుకున్నాం. బీటెక్లో మంచి మార్కుతో పాస్ అయ్యాను. అంతా మా అన్నయ్య వల్లే. వాడు రూమ్కి వెళ్ళి చెప్పగానే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నన్ను ఒక్కసారిగా హగ్ చేసుకున్నాడు. ఇంకంతే, నాకేదో తెలియని మైకంలోకి వెళ్ళిపోయాను. ఓకే ఫ్రెండ్స్, మీకు తర్వాత భాగంలో మిగతా కథను చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.